హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో బ్రైడల్ కలెక్షన్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అండ్ డిజైనర్ శారీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు బ్రైడల్ వేర్ లో చూద్దామండి. పట్టు అండ్ ఫ్యాన్సీ టూ వెరైటీస్. ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చి మనకి కంచి పట్టులో కామాక్షి పట్టు అని కొత్త వెరైటీ అండి. ఓకే, మిల్కీ వైట్ కలర్ పట్టు అని మిల్కీ వైట్ అండి. బాగుంటుంది కాంబినేషన్, అది చాలా బాగా వచ్చింది సారీ. పళ్ళు వచ్చి 1.5 మీటర్ తీసుకున్నాం. ఒక పార్ట్ వచ్చే కాడికి ఒక హాఫ్ మీటర్ వచ్చే కాడికి వేవ్స్ లాగా లైన్స్ లాగా మనం ఒకటి తీసుకున్నాము పళ్ళు జరీతో. తర్వాత వచ్చే కాడికి మంచి టిష్యూ పళ్ళు ఒక బనారస్ డిజైన్స్ లాగా మనం బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మధ్యలో అంతా కూడా మనం రెడ్ కలర్ కాంబినేషన్స్ తో లోటస్ ఫ్లవర్స్ ఇచ్చామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా సైడ్ వచ్చే కాడికి మళ్ళీ మనం ఒక కట్ వర్క్ లాగా లతల్లాగా ఒక బోర్డర్ తీసుకున్నాము. ఇదే బోర్డర్ కూడా మళ్ళీ మనం అటువైపు కూడా ఇచ్చాం. ఒక 2-3 సైడ్ వైపు కూడా స్టార్టింగ్ చూసినట్లయితే మనం మంచి టెంపుల్స్ ఇస్తూనే మళ్ళీ ఒక టర్నింగ్ బోర్డర్ కూడా మనం తీసుకున్నాం. ఈ విధంగా టెంపుల్స్ వచ్చి టర్నింగ్ బోర్డర్, మళ్ళీ అదే విధంగా లైన్స్ కూడా తీసుకున్నాం. ఇక్కడ మాత్రం మనకి వైట్ అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బేస్ ఉంటుందని మనం ఎప్పుడు కూడా డార్క్ కలర్స్ చూస్తూ ఉంటాం. పట్టు అనగానే మొత్తం క్రీపర్ అంతా కూడా మనం జరీతో తీసుకుని ఫ్లవర్స్ వచ్చే కాడికి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఫీలింగ్ ఇచ్చాము. దాని మధ్యలో కూడా లీఫ్ అంతా కూడా మనం జరీతో ఇచ్చామండి. ఈ క్రీపర్ అవుట్ లైన్ అంతా కూడా మెరూన్ కలర్ వచ్చే విధంగా మనం సారీ అంతా కూడా డిజైన్ చేసాం. అట్లా ఇవ్వడం వల్లే మనకి ఆ క్రీపర్ అనేది క్లియర్ గా ఎలివేట్ అవుతుంది. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి. బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ లాగా బోర్డర్స్ తీసుకుని రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్. అవునండి, మధ్యలో అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ అండి కలర్ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ ని మనము లోటస్ ఫ్లవర్స్ అది కూడా వన్ సైడ్ ఎడ్జ్ లో మాత్రమే ఇచ్చారండి. కొంచెం డిజైనర్ టైప్ లో తీసుకున్నారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అంటే 2 సైడ్స్ కూడా ఈ సారీకి మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. మనం ఏంటంటే బోర్డర్ అంతా కూడా కింద వైపు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం రెడ్ కలర్ తీసుకున్నాము. ఈ రెడ్ కలర్ కాంబినేషన్ పైన లోటస్ ఫ్లవర్స్ సేమ్ బాటిల్ గ్రీన్ తీసుకున్నాం. పైన కూడా అదే రెడ్ కంటిన్యూ అవుతుంటుందండి. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. టిష్యూ బ్యాక్గ్రౌండ్ డిజైనర్ ఓకే. ఒక డైమండ్ షేప్ విధంగా మనము బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేసామండి. అంటే జరీ ఒక వైపు ఇచ్చాము, ఇంకోటి వచ్చే కాడికి థ్రెడ్ రెడ్ కలర్ తో ఒక వైపు ఇచ్చాము అనమాట. బ్లౌజ్ అది చాలా బాగా వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 21,750 పడుతుంది. 21,750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ పట్టులో అంటే బ్రైడల్ కలెక్షన్స్ లో ఇంకా చాలా ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి కంచి గాంధర్వ పట్టు అండి. కంచి పట్టులోనే గాంధర్వ పట్టు. ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు. మనం పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు తీసుకున్నాము. మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కి మా పళ్ళు అంతా కూడా పింక్ కలర్ ఇచ్చామండి. మంచి కంచి పింక్ అంటాము కలర్ కూడా. మొత్తం జరీతో డిజైన్ వచ్చింది. మిడిల్ అంతా కూడా మనం ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్స్ తీసుకుని ఒక కట్ వర్క్ వచ్చే విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ తో మనం మిడిల్ అంతా కూడా తీసుకున్నాము. సైడ్ వచ్చే కాడికి చాలా చిన్న డిజైన్స్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డిజైన్ అనేది యాడ్ చేస్తూ వచ్చాం. పైన వచ్చే కాడికి ఒక డ్రాప్ డిజైన్ కొంచెం పెద్దగా తీసుకున్నాం. అదే రెండు వైపులు కూడా ఉంటుంది. అదే ఓకే. సారీ మొత్తం కూడా మంచి గోల్డ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా మనం ఒక కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ తీసుకుంటూనే ఏంటంటే ఒక ఫ్లవర్స్ అంతా కూడా మంచి కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చాయి. కలర్ఫుల్ గా అంటే ఒక బంచెస్ వచ్చే కాడికి మనం ఎల్లో కలర్ ఫ్లవర్ ఇచ్చాము. క్రేపర్ అంతా కూడా జరీతో అవుట్ లైన్ వచ్చేదంతా ఒక పింక్ కలర్ వచ్చే విధంగా తీసుకున్నాం. ఒక లోటస్ ఫ్లవర్ నుంచి ఇంకొక లోటస్ ఫ్లవర్ కి వచ్చే విధంగా గ్రీన్ కలర్, అలాగే మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్ గా ఇచ్చాం అనమాట. బోర్డర్ అంతా కూడా మిడిల్ వైపు కూడా చాలా బాగా ఇచ్చామండి. ఏదైతే మనకి అవునండి ఏదైతే లోటస్ ఫ్లవర్ ఉందో అదే లోటస్ ఫ్లవర్ చాలా చిన్నగా తీసుకుని బంచ్ మోడల్ ఒక క్రీపర్ తీసుకుని ఒక ఫ్లవర్ ఒక క్రీపర్ కి ఒక 3 ఫ్లవర్స్ వచ్చే విధంగా తీసుకున్నాం అనమాట. ఒక 3 ఫ్లవర్స్ వచ్చే విధంగా కింద వచ్చే కాడికి ఒక లీఫ్ ఇచ్చాం. ఆ బంచెస్ మొత్తం శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది శారీ అంతా కూడా. కింద బోర్డర్ కూడా సేమ్ మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతూ కంచి పింక్ కూడా మనకి ఒక చిన్న పైపింగ్ లాగా ఇచ్చాం. ఈ సారీకి బ్లౌజ్ చూసినట్లయితే గనుక మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ ఏదైతే మనకి పళ్ళు ఉందో అదే పళ్ళు మనం సెల్ఫ్ డిజైన్స్ తీసుకున్నాం అన్నమాట. థ్రెడ్ వర్క్ డ్రాప్ డిజైన్స్ తీసుకున్నాం. హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చామండి. ఫ్లవర్స్ ఏదైతే మనకి సారీ అంతా ఫ్లవర్స్ ఉన్నాయో అదే ఫ్లవర్ కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 16,200 పడుతుందండి. 16,200 రూపీస్ కి ఈ ప్యూర్ కంచి పట్టు సారీ అవైలబుల్ ఉంది. బ్రైడల్ కలెక్షన్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చి మనకి కంచి వీవర్ సొసైటీ పట్టు అంటామండి. కంచి వీవర్ సొసైటీ అవునండి, పట్టు. మొత్తం కూడా సొసైటీ పట్టు అన్నమాట ఇవి కంచిలో. పళ్ళు మన దగ్గర ఏంటంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క చాలా హైలైట్ గా పళ్ళులు అన్ని కూడా ఉంటుంది. ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్స్ సారీస్ అన్నమాట. మిడిల్ అంతా కూడా మనం ఒక కడ్డీ బోర్డర్ లాగా తీసుకొని ఇటువైపు వచ్చేకాడికి ఒక 5 లైన్స్ కట్ వర్క్ బోర్డర్స్ లాగా ఇచ్చామన్నమాట మొత్తం కూడా. అది కూడా ఏంటంటే చాలా రాయల్ బ్లూ కనిపించే విధంగా కట్ వర్క్ పళ్ళు తీసుకున్నాము. మొత్తం 5 లైన్స్ వస్తుంది. అడ్జస్ట్ లో వచ్చేకాడికి ఒక చిన్న టెంపుల్స్ కూడా మనం ఓకే. మిడిల్ అంతా కూడా మనం ఏంటంటే మంచి ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసామండి. అది 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఈ వైలెట్ కలర్ శారీకి రాయల్ బ్లూ పళ్ళులో ఉండే రాయల్ బ్లూ లాగా మనం ఇక్కడ ఒక ఫ్లవర్స్ బంచెస్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చి మనం ఎల్లో కలర్ తో తీసుకున్నాం. క్రీపర్ వచ్చేటన్నా కూడా మనం కట్ వర్క్ లాగా ఇచ్చామన్నమాట. అంటే సారీ మెయిన్ కలర్ ఇది ఉంటుంది. అవునండి, అవును. మొత్తం అంతా కూడా మనకి జరీతో ఉంది కాబట్టి కట్ వర్క్ వచ్చే ఫీల్ లాగా మనం ఇచ్చాం. మొత్తం శారీ కనిపించే విధంగా లతలంతా కూడా ఉంటుంది. ఓకే. బోర్డర్స్ వచ్చేసి పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వైపు కూడా సేమ్ అండి, సేమ్ బోర్డర్ అండి. మనం ఏదైతే పైన బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఒక చిన్న పళ్ళులో ఏదైతే బ్లూ కలర్ ఉందో అదే బ్లూ కూడా టచ్ యూస్ చేశారు. కానీ చాలా బాగుందండి. ఎక్కువ మనకి గోల్డ్ కలర్ కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఓకే. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే పళ్ళు కలర్ ఓకే ప్లెయిన్ ఇచ్చారు. మనం సారీలో మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది కదా, ఏదైనా మనం స్టోన్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 15,750 రూపీస్ పడుతుంది. 15,750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి లైట్ వెయిట్ లో అవంతిక పట్టు అండి. లైట్ వెయిట్ లో అవంతిక పట్టు. ఫస్ట్ మనం పళ్ళు చూద్దామండి. మజెంటా పింక్ పళ్ళు తీసుకున్నాం. పళ్ళులో కూడా ఏంటంటే మిడిల్ అంతా కూడా ఒక బంచెస్ తీసుకున్నామండి. ఆ బంచెస్ లో ఫ్లవర్స్ వచ్చి ఒక చిన్న బడ్ మోడల్ బంచెస్ మోడల్ లో మనకి బడ్ మోడల్ లాగా ఇస్తూనే మనం ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అన్నమాట. ఒక దానికి వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఒక దానికి వచ్చేకాడికి ఎల్లో కలర్. ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఆపోజిట్ మనం ఎల్లో కలర్ ఇచ్చామన్నమాట. ఒక లీఫ్ వచ్చేకాడికి ఒక గోల్డ్ కలర్ తో మనం డిజైన్ చేసాం. అదే క్రోటన్ టైప్ ఆఫ్ లీవ్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒక బాదం షేప్ టైప్ లో ఎడ్జెస్ లో మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. మంచి యాష్ కలర్ కాంబినేషన్స్ కి బ్లాక్ కలర్ తో డిజైన్ వచ్చింది అన్నమాట కాంబినేషన్. ఓకే. అది పళ్ళులో ఏదైతే డిజైన్ ఉందో మనం అదే డిజైన్స్ ఇక్కడ చాలా చిన్నగా తీసుకున్నామండి. స్మాల్ సైజ్ బర్డ్స్ లాగా అదే కాంబినేషన్స్ వచ్చే కాడికి చేంజ్ చేసాం. ఒక బుటీ వచ్చే కాడికి గ్రీన్ అండ్ ఎల్లో, ఇంకోటి వచ్చే కాడికి పింక్ అండ్ గ్రీన్, ఇంకోటి వచ్చే కాడికి ఎల్లో అండ్ పింక్. అట్లా మనము ఒక 3 కాంబినేషన్స్ తో మనము డిజైన్ చేసాం. మిడిల్ అంతా కూడా స్టార్ డిజైన్స్ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చే కాడికి కూడా చాలా వెరైటీగా కాంబినేషన్స్ కి సెట్ అయ్యాయి. వీటికి ఏంటంటే పళ్ళు ఏదైతే వైలెట్ ఉందో అదే కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ తీసుకుంటూ ఒక చిన్న వీవింగ్ తో మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాం. ఫ్లవర్స్ లాగా అన్నమాట. డాట్స్ లోనే మనకి ఒక ఫ్లవర్ షేప్ తీసుకొచ్చారు. పైన బ్లూ కలర్ మిడిల్ లో మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్, చాలా వెరైటీగా ఇచ్చామండి. కాకపోతే ఇది మనకి కొంచెం లెంతీగా ఇచ్చారు. మజెంటా పింక్ కలర్ ఏదైతే ఉందో అది లెంతీగా తీసుకున్నారు. సేమ్ రాయల్ బ్లూ కడ్డీ బోర్డర్ అలాగే వెరైటీ. అండ్ బ్లౌజ్ చూసినట్లయితే కనుక పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా ఈ డాట్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఒక ఫ్లవర్ షేప్ లో అది కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 9,375 రూపీస్ పడుతుంది. 9,375 రూపీస్ కి ఈ సారీ. నెక్స్ట్ వెరైటీ కంచిలోనే ఇది మనకి ఐశ్వర్య పట్టు అండి. కంచి లైట్ వెయిట్ ఐశ్వర్య పట్టు. పింక్ కలర్ అంతా కూడా ఏంటంటే 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం జరీతోనే తీసేసుకున్నాం అనమాట కంప్లీటెడ్ గా. అంటే బ్యాక్గ్రౌండ్ ఒక లేయర్ టైప్ లో ఫస్ట్ వచ్చే కాడికి మనం ఒక జిగ్జాగ్ లాగా ఒక లైన్స్ తీసుకుని దాని తర్వాత కూడా ఒక వేవ్స్ లాగా ఒక జరీ డిజైన్స్ తీసుకుని దానిపైన నిలబడేటట్టుగా మనం ఒక క్రీపర్ డిజైన్స్ తీసుకున్నాము. దానిపైన వచ్చే కాడికి ఒక ఫ్లవర్స్ ఇచ్చామన్నమాట. అది 2 కలర్ వర్క్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో లోటస్ ఫ్లవర్ అనేది గ్రీన్ అండ్ బ్లూ కలర్ 2 కలర్స్ మిక్స్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇది 1 మీటర్ మనకి ఫుల్ పళ్ళు ఉంటుంది. ఈ శారీ చాలా బాగుంటుందండి. శారీ వచ్చే కాడికి చాలా హైలైట్ గా డిజైన్ వచ్చింది అనమాట. మనమే చేపిస్తాం ఇవన్నీ కూడా. మంచి గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ తీసుకునే కాడికి మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ లోని క్రీపర్ అంతా కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా తీసుకుని ఫ్లవర్ కూడా మనం కట్ వర్క్ లోనే ఫ్లవర్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ హైలైట్ లోపల బడ్ లాగా వచ్చే కాడికి పింక్ కలర్ ఇచ్చాం. పళ్ళు ఏదైతే పింక్ ఉందో అదే పింక్. ఇంకోటి వచ్చే కాడికి ఇంకో క్రీపర్ వచ్చే విధంగా వచ్చి ఇంకోటి పెద్ద ఫ్లవర్ మనం మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాం అనమాట. శారీ మిడిల్ అంతా కూడా
మనం అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంది. పైన వచ్చే కాడికి మనం ఒక పళ్ళులో ఏదైతే పింక్ ఉందో గ్రీన్ మిక్స్ అయ్యే కాడికి మనకు వైలెట్ లాగా వస్తుంది కల్నేత ఇచ్చారు. కల్నేత ఇక్కడ ప్లెయిన్, తర్వాత 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్, ఆ తర్వాత మళ్ళీ సేమ్ కూడా కల్నేత. కూడా మనకి కల్నేతలోనే మనం ఏంటంటే చాలా హైలైట్ గా బోర్డర్స్ తీసుకున్నామండి, ఒక లత లాగా తీసుకుంటూ. దానికి ఏంటంటే కూడా మళ్ళీ మిడిల్ అంతా కూడా ఒక బంచెస్ ఇచ్చి బంచెస్ మిడిల్ లో కూడా ఒక డ్రాప్ డిజైన్ లాగా మనం మస్టర్డ్ కలర్ ను టచ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకొక సైడ్ ఎక్స్ట్రా బోర్డర్ ఉంది గోల్డ్ కలర్. వైపు వచ్చే కాడికి ఇంకా మనం వెరైటీగా తీసుకున్నామండి, మంచి కడ్డీ బోర్డర్ తీసుకుని ఆ కడ్డీ బోర్డర్ అంతా కూడా మనం కట్ వర్క్ ఇచ్చామన్నమాట మొత్తం జరీతో. ఆ జరీతో తీసుకుంటూనే మళ్ళీ మనం ఎల్లో కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ గోల్డ్ అంటే 2 కలర్స్ మొత్తం బుటీస్ ఇచ్చాం. దానిపైన కూడా మళ్ళీ మనం కట్ వర్క్ లతలాగా ఒక టర్నింగ్. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ. అది కూడా స్కర్ట్ బోర్డర్స్ ఇచ్చారు, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, మెయిన్ కలర్స్. పింక్ కలర్ తో మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు. పైన మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్, కింద వచ్చేసరికి కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 11,775 రూపీస్ పడుతుంది. 11,775 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి లైట్ వెయిట్ సిల్క్ కోటా అండి, లైట్ సిల్క్ కోటా అన్నమాట. అవునండి. ఇదంతా కూడా ఏంటంటే మనం బేస్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ కలరే తీసుకున్నాం. అంటే ఏ సారీకైనా కూడా ఇందులో చాలా డిజైన్స్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదే సేమ్ ప్యాటర్న్స్ కూడా ఉంటుంది అనమాట. వచ్చేకాడికి మనం ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి కనిపించిన విధంగా కూడా మనం ప్రింట్లు ఇచ్చామండి, ఒక డిఫరెంట్ ప్రింట్స్ ఇచ్చామన్నమాట. ఇది పళ్ళు పార్ట్. అవునండి, ఫిగర్ డిజైన్స్ ఇచ్చాం. అది కూడా అవుట్ లైన్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో హైలైట్ చేసాం అనమాట. మొత్తం కూడా బ్లాక్ ప్రింట్స్ లోనే డిజైన్ అవుతుంది. టోటల్ గా ఏంటంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుందండి. సారీ బేస్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ ఉంటుంది, అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్. సారీ మొత్తం కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బేస్ పైన పింక్ అండ్ గోల్డ్ కలర్ తోనే మనకి పోల్కా డాట్స్ టైప్ లో ప్రింట్ ఇచ్చారన్నమాట. ఇదేంటంటే మొత్తం సారీ అంతా కూడా ఇంతే దగ్గరకు ఉంటుందండి, ఏదో లోపల దూరంకి అలా లేకుండా సారీ హైలైట్ గా ఉండడం కోసం అన్నట్టు మనం ఇంతే దగ్గరికి పింక్ అండ్ గోల్డ్ కలర్ డాట్స్ ఇచ్చాము. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి పింక్ కలర్ తీసుకున్నామండి. ఈ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ కి నియాన్ పింక్ పైన షోల్డర్ వైపు బోర్డర్, కింద వచ్చే కాడికి సేమ్ గోల్డ్ కలర్ తో. అంటే ఇక్కడ మనకి ప్రింటెడ్ లో 2 కలర్స్ అయితే యూస్ చేశారు, పింక్ అండ్ గోల్డ్ కలర్. పింక్ వచ్చేసి మనకి పైన బోర్డర్ లో ఇచ్చారు, ఇంకొక కలర్ వచ్చేసి గోల్డ్ కలర్, ఈ కలర్ వచ్చేసి మనకి కింద బోర్డర్ లో యాడ్ చేశారన్నమాట. బ్లౌజ్ చూసినట్లయితే వితౌట్ ప్రింట్. ఈ సారీ కాస్ట్ వచ్చి 1,575 రూపీస్ పడుతుంది. 1,575 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి కోటా పట్టు అండి. కోటా పట్టు చాలా డిజైనర్ సారీ అండి. లెమన్ ఎల్లోకి ఏంటంటే బోర్డర్స్ మనం పళ్ళు వైపు చూసినట్లయితే మంచి పింక్ కలర్ మిడిల్ తీసుకుని ఇరువైపులా కూడా రెండు వైపులు కూడా మనం కడి బోర్డర్ ఇచ్చామన్నమాట. పళ్ళు అలా డిజైన్ చేసాము. మంచి లెమన్ ఎల్లో కలర్ కి ఏంటంటే మనం మిడిల్ అంతా కూడా ఒక గ్రీన్ కలర్ తో మనం వర్క్ చేసామన్నమాట. ట్రీస్ టైప్ డిజైన్ అండి. పైన మనకి స్మాల్ సైజ్ లో వచ్చింది షోల్డర్ పార్ట్ లో. ఫస్ట్ పైన బోర్డర్ చూద్దాం. అదే కలర్ కాంబినేషన్ మనం బోర్డర్స్ కూడా యూస్ చేసాం. బోర్డర్ కూడా అదే కలర్ గ్రీన్ తీసుకుని ఒక కడ్డీ బోర్డర్ కూడా మనం గోల్డ్ కలర్ తో తీసుకున్నాం. ఇక్కడ గ్రీన్ కలర్ సేమ్ సాప్ గ్రీన్ కలర్ తోనే మనకి ట్రీస్ డిజైన్, అది కూడా మనకి స్మాల్ సైజ్ ఇచ్చారు. కింద బోర్డర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా హైలైట్ ఉంటుంది అనమాట. పళ్ళులో ఏదైతే మనం పింక్ ఇచ్చామో అదే పింక్ కలర్, అంటే పైన గ్రీన్ కలర్ కింద పింక్ కలర్ ఓకే తీసుకుని దాని తర్వాత కూడా కడ్డీ బోర్డర్ తీసుకుని ఒక ట్రీ ఏదైతే ఉందో ఆ ట్రీ పైన నిలబడుకునేటట్టుగా మనం ఒక పికాక్ డిజైన్స్ ఇచ్చామండి. ఒక ట్రీ గ్రీన్ కలర్ తో ఒక కొమ్మ ఇలా వెళ్తుండగా సబ్ గ్రీన్, దానిపైన పికాక్ నిల్చున్నట్టుగా ఇచ్చాం. అదేంటంటే కూడా లెగ్స్ వచ్చేకాడికి సిల్వర్ కలర్, వింగ్స్ అంతా కూడా మనం పింక్ అండ్ ఎల్లో కలర్ మనం ఇచ్చాము. చాలా బాగా వచ్చింది అనమాట. ఒక క్రీపర్ వచ్చే విధంగా అట్లా వెరైటీగా ఎండింగ్ వర్క్ ఉంటుందండి. ఇది మొత్తం సారీ అంతా కానీ చాలా దగ్గర ఒక బోర్డర్ కి ఎలా అయితే ఇస్తారో మనకి సేమ్ అదే టైప్ లో ఉంటుందండి. ఎండింగ్ వర్క్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీకి బ్లౌజ్ చందేరి ఫ్యాబ్రిక్, పైన గ్రీన్ కలర్ అండ్ పింక్ బోర్డర్స్ తీసుకున్నాం అన్నమాట. వన్ వైపు వచ్చి గ్రీన్, ఇంకొక వైపు వచ్చి పింక్ కలర్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2,450 రూపీస్ పడుతుందండి. చాలా బాగుంటుంది. 2,450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇదంతా మనం టిష్యూ కోటా అండి. పళ్ళు అంతా కూడా మనం ఒక థ్రెడ్ నియాన్ పింక్ కాంబినేషన్ ఇచ్చాము. బోర్డర్స్ సారీ హైలైట్ ఉంటుందండి. సారీకి పళ్ళులో ఏదైతే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్, అదే కలర్ పైన బోర్డర్ మనం ఇచ్చాము పింక్ కలర్ తో. మిడిల్ అంతా కూడా ఏంటంటే మంచి మ్యాంగోస్ ఇచ్చామండి. మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్స్ కి ఏంటంటే పళ్ళు బోర్డర్స్ ఏదైతే పింక్ ఉందో అదే పింక్ ని తీసుకుని మనం ఇక్కడ గోల్డ్ కలర్ మీద చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చాము. అందులో కూడా మనం ఏంటంటే ఒక పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీనా వర్క్ ఇచ్చాము. మిడిల్ అంతా కూడా ఇంతే దగ్గరకు ఉంటుంది బుటీస్ అంతా. కింద బోర్డర్ హైలైట్ చేశారు. అవునండి, కింద బోర్డర్ చాలా బాగుంటుంది.
అదే పింక్ కలర్ లో మనం టిష్యూ తీసుకున్నాం అనమాట. పైన అయితే మనకి టిష్యూ ఉండదు, కింద బోర్డర్ వచ్చేకాటికి పింక్ లోనే టిష్యూ వచ్చే విధంగా తీసుకుని మిడిల్ లో కూడా చాలా పెద్ద బోర్డర్ ఉంది కాబట్టి మిడిల్ లో కూడా మనం ఒక బంచెస్ తీసుకున్నాం. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ కూడా యాడ్ చేస్తూ బంచెస్ తీసుకున్నాం. ఇది బోర్డర్స్ లో ఏంటంటే ఇంతే దగ్గరికి శారీ మొత్తం కూడా ఉంటుంది. కానీ ఓవరాల్ గా మనం లాంగ్ నుంచి చూసినట్లయితే డిజైనర్ లోనే మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపిస్తుంది. టోటల్ కింద బోర్డర్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి? దీంతో కలర్ చాయిస్ ఉంటుంది కానీ అంటే బ్యాక్గ్రౌండ్ అంతా మనకి గోల్డ్ కలరే ఉంటుంది. ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. డిజైన్ లో ఏ కలర్ అయితే పింక్ కలర్ యూస్ చేశారో ఆ కలర్ మాత్రం మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. టోటల్ బ్లౌజ్ మొత్తం కూడా పింక్ లో కూడా ఏంటంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అన్నమాట. ప్లెయిన్ గా మనకి బోర్డర్స్ ఇచ్చారు. సూపర్ గా వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 1830 రూపీస్ పడుతుంది. 1830 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ వచ్చి మనకి ఉప్పాడ కాటన్ అండి. ఉప్పాడ కాటన్ చాలా బాగా వచ్చాయండి. ఉప్పాడ కాటన్ డిజైన్స్ అది చాలా వెరైటీగా ఇచ్చాం. మనం మంచి రాణి పింక్ అనేది చూస్తున్నాం అన్నమాట. ఈ శారీకి ఏంటంటే పళ్ళు చూద్దామండి. పళ్ళు చాలా బాగా ఇచ్చామండి. పికాక్స్ ఇచ్చాం. ఇదేంటంటే మంచి రాణి పింక్ కి మంచి గోల్డ్ కలర్ పళ్ళు తీసుకుని మిడిల్ అంతా కూడా ఒక 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మొత్తం ఎక్కువ పికాక్ అంతా కూడా మనం హైలైట్ బోర్డర్ ఏదైతే రాయల్ బ్లూ ఉందో అదే రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం పికాక్ తీసుకుని మిడిల్ లో కూడా ఒక మ్యాంగో డిజైన్ వచ్చేటట్టుగా తీసుకున్నాం. వింగ్స్ దగ్గర ఆ వింగ్స్ మ్యాంగో వచ్చేకాడికి మనము గ్రీన్ కలర్ ఇచ్చాము. అంటే 2 కలర్స్ అండి, పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి పికాక్స్ ని ఒక 5 పికాక్స్ ని డిజైన్ చేశారు. సేమ్ కలర్ కాంబినేషన్ తోనే బోర్డర్ కూడా వస్తుంది. పైన కూడా మంచి కాంబినేషన్స్ తోనే కట్ వర్క్. కాకపోతే ఇక్కడ గ్రీన్ ఎక్కువ ఎలివేట్ బోర్డర్స్ చూసినట్లయితే సాటిన్ టైప్ ఆఫ్ మనకి మంచి చంద్రకాంతం పింక్ కి ఇది మనం పళ్ళులో కూడా చూసాం ఒక పికాక్ గ్రీన్. ఆ పికాక్ గ్రీనే మనం ఇక్కడ కూడా పైన వచ్చే బోర్డర్ కి పికాక్ గ్రీన్ ఇచ్చాం. తర్వాత వచ్చి ఒక గోల్డ్ కలర్ లైన్ కడి బోర్డర్ లాగా తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా చాలా బాగా ఇచ్చామండి. ఒక బుటీ వచ్చే కాడికి ఒక మ్యాంగో డిజైన్స్ లాగా మనము క్రియేట్ చేసాము. మిడిల్ అంతా కూడా రాయల్ బ్లూ. ఇంకోటి ఒక బంచెస్ లాగా డ్రాప్ డిజైన్ లాగా వచ్చింది. తీసుకుని దాని మిడిల్ లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా ఇస్తూ మీనా వర్క్ అంతా కూడా గ్రీన్ కలర్ తో ఇచ్చాం. ఇట్లా ఇది 2 కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ అంతా కూడా ఇదే విధంగా ఇచ్చామండి. కింద వైపు వచ్చే కాడికి రాయల్ బ్లూ ఇచ్చామండి. కాంబినేషన్స్ కూడా 2 కాంబినేషన్స్, 2 కలర్స్. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ వితౌట్ డిజైన్ తో. అవునండి, పింక్ కలర్. బోర్డర్స్ కలర్స్ కూడా 2 కలర్ కాంబినేషన్స్. ఈ సారీ కాస్ట్ చాలా రీజన్ అండి. ఓన్లీ 1500 రూపీస్ పడుతుంది. 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లా డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి మెయిన్ రోడ్ లో చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుందండి. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది మనము షిఫాన్ అండి, ఫాలింగ్ మెటీరియల్ చూస్తున్నాము. షిఫాన్ ఫ్యాబ్రిక్స్ మంచి లెమనెల్లో, లైట్ లెమనెల్లో అన్ని. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం లెమనెల్లో ప్లెయిన్ ఇవ్వకుండా కూడా ఒక లైన్స్ విధంగా మనము షిఫాన్స్ క్రియేట్ చేసాం. చెక్స్ టైప్ లో బోర్డర్స్ అంతా కూడా మనం ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా కూడా మనము కడ్డీ బోర్డర్ లాగా ప్యాచ్ బోర్డర్ ఇచ్చాం. దాని కింద కూడా మనం పిటాయి వర్క్ ఒక బోర్డర్ తీసుకున్నామండి. మధ్యలో కూడా కుందన్స్ ఇస్తూ ఇది మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం అదే బోర్డర్ 3 సైడ్స్ కూడా తీసుకున్నాం. బోర్డర్ అంతా కూడా మనం ఏంటంటే ఈ కట్ వర్క్ బోర్డర్ లాగా తీసుకున్నాం అనమాట. మొత్తం కింద పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఒక 3 కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఒకటి గ్రీన్, ఒకటి ప్యారెట్ గ్రీన్, ఇంకోటి వచ్చి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. 4 వచ్చాయండి మనకి. 4 కలర్ కాంబినేషన్స్ తో మొత్తం కూడా అంటే కొంచెం షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ అన్నమాట. ఫ్లవర్ లో కూడా దగ్గర కలర్స్ 2 కలర్స్ యూస్ చేశారు. గ్రీన్స్ లో కూడా మనకి లీఫ్ పార్ట్ 2 కలర్స్ తీసుకొని మధ్యలో కూడా పింక్ కలర్ ఓన్లీ లీఫ్ దగ్గరకు వచ్చే కాడికి పింక్ కలర్ కి పింక్ కుందన్స్ ఇచ్చాం. గ్రీన్ కలర్ కి గ్రీన్ కుందన్స్ ఇస్తూ మనం హైలైట్ చేసాం అన్నమాట. శారీ అంతా కూడా మనకి ఇంతే దగ్గరకు ఉంటుందండి. బోర్డర్స్ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందండి. ఇది డిజైనర్ సారీస్ అండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. కొన్ని వాటిలో కూడా కలర్స్ ఉంటాయి. కొన్ని వాటికి మనం ప్రత్యేకంగా చేపిస్తాం కాబట్టి అవన్నీ కూడా మనకి డిజైనర్ సారీస్ లాగా వస్తాయి. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ సారీకి? బ్లౌజ్ వచ్చి మనకి బోర్డర్స్ అంతా గోల్డ్ కలర్ ప్యాచ్ బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ అంతా కూడా మనం గోల్డ్ కలరే బ్లౌజ్ తీసుకున్నాం. హ్యాండ్స్ కూడా సేమ్ డైమండ్ బోర్డర్స్ తోనే వస్తుంది. ఓకే, సారీలో 3 సైడ్స్ ఏదైతే కామన్ గా మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ హ్యాండ్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3650 రూపీస్ పడుతుంది. 3650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ మనం జార్జెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, ప్యూర్ జార్జెట్ పైన బ్లాక్ కలర్ కాబట్టి మనం కుందన్స్ అంతా కూడా మిడిల్ అంతా కూడా వైట్ కలర్ కుందన్స్ ఇచ్చాము.
Okay. ఈ శారీకి ఏంటంటే బోర్డర్స్ అన్ని చాలా బాగుంటాయి, ఇక మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చామన్నమాట. మంచి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ తో ఒక వేవ్స్ లాగా వెళ్ళేటట్టు ఒక బోర్డర్ తీసుకున్నాం. దానిపైన వచ్చేకాడికి లైట్ పీచ్ కలర్ తో ఒక గోట్ వర్క్ ఇచ్చాము. దాని తర్వాత వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం వెల్వెట్ బ్లాక్ కలర్ తీసుకొని ఈ బంచెస్ వేరే డిజైన్స్, ఇది వచ్చి మనం ఒక కల్సం మోడల్ లాగా ఒక వెరైటీగా డిజైన్స్ తీసుకున్నాం అనమాట. ఒక క్రీపర్ అంతా కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో తీసుకుంటూ పైకి వచ్చే కల్సం మోడల్ అంతా కూడా మనం అదే కలర్ కాంబినేషన్ ఇచ్చాము. మిడిల్ అంతా కూడా కొంచెం పెద్ద సైజ్ లో కుందన్స్ ఇచ్చాం. ఇది బోర్డర్ పైన షోల్డర్ కంతా ఇలాగే ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ వస్తుందండి, పైన షోల్డర్ పార్ట్ లో అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కాకుండా కింద బోర్డర్ లో వస్తుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే మనకి చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఇంతకు ముందు మనం చూసిన వెల్వెట్ బోర్డర్ కంటిన్యూ చేసాం అన్నమాట పళ్ళులో. ఓకే, ఇది సారీ మొత్తం వస్తుంది, సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. ఫుల్ కింద వైపు వచ్చే కాడికి కూడా మనం సేమ్ అదే కాంబినేషన్ తీసుకున్నాం. సేమ్ పైన ఏదైతే ఉందో అదే కాంబినేషన్ మనం కింద వైపు కూడా తీసుకున్నాం. బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఈ సారీకి? మొత్తం సారీ అంతా బ్లాక్ ఉంది, పింక్ కలర్ తో డిజైన్ కలర్ మనం థ్రెడ్ అంతా కూడా మనం పింక్ కలర్ ఇచ్చాం, నియాన్ పింక్ అదే బ్లౌజ్ మనం తీసుకున్నాం. బోర్డర్ అంతా కూడా వెల్వెట్ బోర్డర్ ఇచ్చాం. ఓకే, టోటల్ గా ఈ సారీ వచ్చేసి మనకి ఇలా కంటిన్యూ అవుతుందండి. మొత్తం కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ ఎలివేట్ అవుతూనే బోర్డర్స్ కూడా చూసారు కదా చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. మనం కట్టుకునే విధానం బట్టే ఆ బోర్డర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. చాలా నీట్గా కూడా ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చి ఇది మంచి లైట్ వెయిట్ వస్తుంది, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది కానీ సాఫ్ట్ సిల్క్ అండి. సాఫ్ట్ సిల్క్ కొత్తగా వస్తుంది ఇట్లా సాఫ్ట్ సిల్క్ లో వెరైటీ. ఇదేంటంటే మంచి బేబీ పింక్ అండి. బేబీ పింక్ కాంబినేషన్ కి మనం గ్రే కలర్ తో పళ్ళు తీసుకున్నాము, ఒక కడ్డీ లాగా ఇచ్చాం అనమాట పళ్ళు. దాని తర్వాత కూడా శారీలో ఎలా అయితే లీఫ్ వస్తుందో అదే లీఫ్ లాగా మనం ఇక్కడ ఒక వన్ బోర్డర్ ఇచ్చాం. బోర్డర్స్ అంతా కూడా మనం పింక్ లైట్ అండ్ పింక్ కాంబినేషన్స్ లాగా కొంచెం బోర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చే కాడికి పళ్ళులో యాష్ కలర్ ఉంది కాబట్టి అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేస్తాం. మిడిల్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఈ లీవ్స్ అంతా కూడా మనకి వైట్ కలర్ ప్రింట్ తో ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి మంచి బేబీ పింక్ ఉంటుంది. బోర్డర్ కింద వైపు బోర్డర్ చాలా బాగుంటుందండి. ఏదైతే పైన బోర్డర్ ఉందో చాలా పెద్దగా ఉంటుంది, కింద వచ్చేకాడికి పింక్ కలర్ ది చిన్నగా లైన్స్ వైజ్ ఇస్తూనే ఇక్కడ మనకి యాష్ కలర్ అనేది చాలా పెద్దగా ఇచ్చాం. ఆ యాష్ కలర్ లోనే మళ్ళీ అదే కలర్ కాంబినేషన్స్ యాష్ కలర్ థ్రెడ్ తీసుకొని చిన్న చిన్న బుటీస్ అంతా కూడా మనం కంటిన్యూగా బోర్డర్ అంతా కూడా హైలైట్ చేసాం. అట్లా బ్లౌజ్ మనం అంత గ్రే కలర్ బోర్డర్స్ అవి ఉన్నాయి కాబట్టి బ్లౌజ్ కూడా మనం గ్రే కలర్ ప్లెయిన్ బ్లౌజ్. ఓకే టోటల్ గా చూసినట్లయితే కనుక మనకి సారీ మొత్తం ఇలా ఉంటుందండి. బోర్డర్స్ మొత్తం గ్రే కలర్ వస్తాయి. అలాగే మిడిల్ పార్ట్ లో ఈ లీఫ్ వర్క్ అంతా కూడా మనం చూసాం కదా క్రీమ్ కలర్ తో చక్కగా ఎలివేట్ అవుతూ మంచి షైనింగ్ లుక్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజన్ అండి, 1530 రూపీస్ పడుతుంది. 1530 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి మన దగ్గర చాలా ఉంటాయండి. పెట్టుబడులకి అయితే మాత్రం మన దగ్గర 700 నుంచి చాలా సూపర్ గా ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ అంటే జరీతో వచ్చి కానీ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరూ కూడా మన దగ్గర పెట్టుబడి సారీస్ చాలా బాగుంటాయి. ఓన్లీ డిజైనర్ సారీస్ మాత్రమే కాదు, పెట్టుబడి సారీస్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి, మా వ్యూవర్స్ అందరికీ కూడా చక్కటి సారీస్ అన్ని కూడా చూపించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.